హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే టమాటా ఎగ్ కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేశాను అనమాట. మా వాళ్ళకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇంకా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట. సమ్మర్లో ఎగ్స్ ఫ్రై చేయడం కంటే అంటే ఎగ్స్ని పగలగొట్టి ఆనియన్స్లో వేసి ఫ్రై చేయడం కంటే ఇలా బాయిల్ చేస్తే చాలా మంచిదిగా ఇష్టంగా తింటారనమాట. ఇంకా అందుకోసం ఈరోజు అయితే టమాటా బాయిల్డ్ ఎగ్స్ అయితే చేశాను అనమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి పెద్ద ఆనియన్స్ని 4 అయితే తీసుకున్నాను. అన్నిటిని సన్నగా తరిగి అయితే ఆయిల్లో వేసి ఉడికిస్తున్నాను. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఆల్రెడీ ఎగ్స్ని ఉడికించి పక్కన పెట్టాను. వాటిపై చిన్న చిన్న ఘాట్లు అయితే పెడుతున్నాను. అలా ఘాట్లలాగా పెట్టడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు ఉప్పు కారం ఎగ్స్కి పట్టి కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది కదా. అందుకే ఉడికించిన ఎగ్స్కి కొంచెం ఘాట్లలాగా పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారంలో ఫ్రై చేస్తే బాగుంటుంది. కాకపోతే నేనైతే నార్మల్గా కట్ చేసి అంటే ఘాట్లు పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా ఫ్రై అయితే చేయలేదు. ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినది. తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన లేకుండా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని ఫ్రై చేశాను. పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా పసుపు కూడా వేసి మొత్తం కలిపేసి ఒక 2 టమాటాలు కూడా వేసి మొత్తం కలిపేశాను. ఇంకా ఇది మొత్తం కొంచెం ఉడకాలి కాబట్టి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. కొంచెం ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ తగినంత కారం కూడా వేస్తున్నాను. ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం చింతపండు రసమే వేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుందనమాట. ఎందుకంటే చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంది. ఇందులో మెయిన్గా జీలకర్ర మెంతుల పొడి అలాగే ధనియాల పొడి అయితే అప్పటికప్పుడే రుబ్బి వేసాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది. స్మెల్ చాలా చాలా బాగుంది. జీలకర్ర మెంతుల పౌడర్ వేయడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇంకా నేను అప్పటికప్పుడు రుబ్బి వేయడం వల్ల ఇంకా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ టమాటా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసి ఆ రసం కూడా మొత్తం ఉడుకుతూ ఉంటే అంటే మసులుతున్నప్పుడు ఆల్రెడీ ఉడికించిన ఎగ్స్ని ఇందులో యాడ్ చేశాను అనమాట. ఇంకా ఇవి ఎగ్స్కి ఘాట్లు చేసి పెట్టాను కదా, ఈ ఆయిల్ ఉప్పు కారం అంతా ఎగ్స్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసి అయితే ఒక 1 మినిట్ అలా ఉడికిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయింది. చివరిగా జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర అయితే వేసాను అనమాట. ఇంకా మంచిగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈరోజు అయితే ఇంకా టమాటా ఎగ్ కర్రీ చాలా సింపుల్గా చేశాను. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్ చేయండి. థ్యాంక్ యూ.